ఈఎంఐతో ఇల్లు కొనుక్కోవడం బెటరా? సిప్ వేసుకొని ఓ 15 సంవత్సరాలు డబ్బు దాచుకొని ఆ తర్వాత కొనుక్కోవడం బెటరా? సరే ఈఎంఐతో ఇల్లు కొనడం బెటరే. ఎప్పుడంటే మీరు ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉంటున్నారు, రెంట్కి ఇస్తున్నారు. ఓకే. రెంట్ ఒక 50,000 ఇస్తున్నారు రెంట్. మీరు ఇంకో ₹1,00,000 ఇన్స్టాల్మెంట్ వచ్చినా ఈఎంఐతో కొనుక్కుంటే పర్వాలేదు. కానీ మీరు 50,000 రెంట్ ఇప్పుడు రెంట్ ఇస్తున్నారు, 2,00,000 ఇన్స్టాల్మెంట్ పెట్టుకుని అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది. అదే అలా కాకుండా మీరు 15 సంవత్సరాల తర్వాత సిప్లో పెట్టి కొందాం అనుకుంటే అప్పటి ధరలు పెరిగిపోతాయి. అప్పటి ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మొదటి సిద్ధాంతం ఏంటంటే క్యాచ్ ది యంగ్. చిన్నగా ఉన్నప్పుడే, తక్కువ ధర ఉన్నప్పుడే కొనాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అది, క్యాచ్ ది యంగ్. అది అప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడే కొనాలి, పెట్టుకుంటే ఎప్పటికైనా ధర వచ్చే అవకాశం ఉంటుంది. మన తక్కువ ధర ఉన్నది ఫస్ట్ రాసిన టార్గెట్ తక్కువ ధర ఏది ఉందని. తక్కువ ధరలో ఏది ఉంది? సపోజ్ మనం ₹100 మార్కెట్లో ₹100 ఉంది, మనకి ₹80 దొరుకుతుంది, తక్కువ ధరనే. ఇంకా 50 కొన్ని చోట్ల 50 దొరుకుతాయి, అవి ఇంకా తక్కువ ధరనే. అలాంటి మార్కెట్ సెర్చ్ చేయాలి. ఓకే. ఓకే. ప్రతి చోట అవకాశం ఉంటుంది. రైట్. మరి ఒక్కళ్ళు వీలు లేకపోతే ముగ్గురు కలిసి కూడా కొనవచ్చు.